ఎందుకు కారాపారు? వదిలేట్ వచ్చేసారు. ఏమిటి గొర్రెలు అంటున్నారు? గొర్రెలే మా ప్రజలు, ప్రజలే మా గొర్రెలు. ఆ గొర్రెల్ని నమ్మించడం కోసం మేమెన్నో పవిత్రమైన వేషాలు ధరిస్తున్నాం. మా ప్రజల్ని తోలండి. తొందరగా తోలండియా, తోలండి. ఏమిటయా చెప్తే బీకేనాయా? పిలిపించుకోరేంటి? ఏమిటండి? ఏమిటి దౌర్జన్యం? ఎవరు మీరంతా? ఏం మాట్లాడదు? ఏమిటండి? ఏమిటి? మాకు చాలా పనులున్నాయి బ్రదర్స్. ఏమిటండి? ఎక్కడికి? వస్తున్నాం కదా. ఏం బ్రదర్స్, ఎక్కడికి తీసుకెళ్తున్నారండి అరణ్యంలో? ఏమిటండి? ఎస్పీ గారు ఏం చేస్తున్నారండి మీరంతా? ఏమిటండి? త్వరగా రండి. ఓ మూవ్ మూవ్ మూవ్. మా డిమాండ్స్ అన్ని కొద్దిసేపట్లో మీ హెడ్ క్వార్టర్స్ చేరతాయి. పిచ్చి పిచ్చి వేషాలు వేశారంటే మీ సీఎం తలకాయ లేచిపోతుంది. హలో, escort 1 calling monitor. Escort 1 answers monitor. హలో హలో, విఐపీ స్క్వాడ్ obstructed and surrounded by the terrorists. ఏంటి మీకు చెప్పింది అర్థం కావడం లేదు సార్, మళ్ళీ చెప్పండి. రిపీట్ అయ్యాయి. విఐపీ కార్ని ఐదంతా బెదిరించి టెర్రరిస్ట్ లొంగిస్తున్నారు. క్లోజ్. అర్థమైందా? What happened? Message, sir. హలో, హోమ్ మినిస్టర్ గారా? నేను ఐజీని మాట్లాడుతున్నాను. మీరు ఇంట్లోనే ఉండండి, ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. వస్తున్నాను. కంగ్రాచులేషన్స్ రా. మొత్తానికి మీ దళం వాళ్ళ అదృష్టవంతులన్నమాట. మేనక అందాలతో విందు చేసుకోబోతున్నారు. బ్రదర్స్, మేనకను కూడా కిడ్నాప్ చేశారా? ఎందుకు బ్రదర్స్? ఒక్కసారి మేనకతో మమ్మల్ని మాట్లాడనివ్వండి. విశ్వామిత్ర మా జీవితాశయం బ్రదర్స్. మేనక లేనిదే మేము లేము, మేము లేనిదే మేనకే లేదు. బ్రదర్స్ బ్రదర్స్, మమ్మల్ని వదిలిపెట్టండి బ్రదర్స్, మేము వెళ్ళిపోతాము. దేశంలో దరిద్రంతో అండవిస్తుంటే మేనక గీనక అంటావేంటిలే? తొందరపడకండి బ్రదర్స్, మేమే లేస్తాం, మేమే వస్తాం. పదండి. అన్నలారా, తమ్ములారా, ఈ త్రిలింగ దేశ బిడ్డలారా, మీలో ఎంతో మంది మేధావులు ఉన్నారు, చదువుకున్న వారున్నారు. ఈ అడవుల పాలై మీరు తిరుగుతూ ఉంటే మా కడుపు తరుక్కుపోతుంది. మా మాట నమ్మండి. కావాలంటే ఈ అడవులన్నిటినీ తొలగించి మీకు ఉద్యానవనాలుగా మార్చేస్తాను. మీకు ఏ వరాలు కావాలో ఆ వరాలన్నీ తీరుస్తాను, ఇస్తాను. మా మాట నమ్మండి. అన్న వరం కూడా ఇస్తాను కావాలంటే. బ్రదర్స్, నా మాట నమ్మండి, నా మాట నమ్మండి. నమ్మొద్దు నమ్మొద్దురా, ఈ భీమరావు బూటకాలు నమ్మొద్దు నమ్మొద్దురా. నమ్మొద్దు నమ్మొద్దురా, ఈ భీమరావు బూటకాలు నమ్మొద్దు నమ్మొద్దురా. నమ్మొద్దు నమ్మొద్దురా, ఈ భీమరావు బూటకాలు నమ్మొద్దు నమ్మొద్దురా. నమ్మొద్దు నమ్మొద్దురా, ఈ భీమరావు బూటకాలు నమ్మొద్దు నమ్మొద్దురా.
డైలాగులు చెప్పిండు కట్నాలు తీసుకొని కొడుకు పెళ్లి చేసిండు ఉద్యోగాలిస్తామంటూ ఉపన్యాసాలిచ్చిండు ఉన్న కొలువు పీకిండు నిరుద్యోగం పెంచిండు నమ్మొద్దు నమ్మొద్దురా ఈ భీమరావు బూటకాలు నమ్మొద్దు నమ్మొద్దురా అరే బంజరు భూములన్నీ పంచి పెడతానంటూ తన సొంత జాగీరుల కలిపేసుకున్నాడు రైతులకు గిట్టుబాటు ధరలిస్తానన్నాడు సన్నకారు రైతుల్ని కాల్చి చంపేసిండు ఆడపడుచులందరికీ రక్షణ నేనేనంటూ రక్షణే ఇయ్యకుండా తాళిబొట్లు తెంచిండు నమ్మొద్దు నమ్మొద్దురా ఈ భీమరావు బూటకాలు నమ్మొద్దు నమ్మొద్దురా ముఖ్యమంత్రి అయినాక ఈ బూది పెట్టుకుని జనమందరికి పంగ నామాలు పెట్టిండు నడవండి నడవండిరా మన జెండా బాటలోన నడవండి నడవండిరా నడవండి నడవండిరా మన జెండా బాటలోన నడవండి నడవండిరా నడవండి నడవండిరా మన జెండా బాటలోన నడవండి నడవండిరా సార్ విన్నారా ఈ వార్త? తెలుసులేవయ్యా, ఎలా జరిగిందంటావు? ఏమో అదే అర్థం అవట్లేదు సార్. అయితే ఓ పని చేద్దాం, పార్టీ సెక్రటరీ దగ్గరికి వెళ్దాం పద. అలాగే సార్. త్వరగా వస్తున్నాను. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఏమిటి తోడు దొంగలు ఇద్దరు కలిసి వచ్చారు? అదే పార్టీ సెక్రటరీ గారి కోసం వచ్చామమ్మా. ఇవాళ సోమవారం తెలుసా? తెలుసమ్మా, రాజకీయ పాఠశాలలో ఉంటారు. వెళ్ళొస్తానమ్మా. వస్తామమ్మా. అన్నీ తెలుసు అంటావు, పెద్ద పోలీస్ ఆఫీసర్ అంటావు. తెలుసు. మన పార్టీకి సామాజిక ఆర్థిక సైద్ధాంతిక పునాది మన నాయకుడే సర్వస్వమైన బోనపార్టీ మనది. ఆ విధంగా హిట్లర్, ముసోలిని, ఇడీ అమ్మీన లాంటి కారణజన్ముడు మన నాయకుడు, ముఖ్యంగా హిట్లర్. ఐజీ, సీఎం ఎవరు కిడ్నాప్ చేసి ఉంటారంటావు? వాళ్ళలో ఎన్నో గ్రూపులు ఉన్నాయి సార్. ఏ గ్రూప్ అని చెప్పమంటారు సార్? లెఫ్టా రైటా? రైట్ లో ఎక్స్ట్రీమ్ లెఫ్టా? ఎవరు చేసి ఉంటారంటావు? ఏది లెఫ్ట్ ఏది రైటో నాకు అర్థం కావడం లేదు సార్. సరేనయ్యా, లెఫ్ట్ రైట్, రైట్ లో లెఫ్ట్, లెఫ్ట్ లో రైట్, రైట్ లో సెంటర్, మొత్తం కలిపి 9 గ్రూపులు ఉన్నాయి. అందులో వార్ గ్రూప్ పీపుల్ చాలా పవర్ఫుల్. పీపీఎస్డీ వాళ్ళు చాలా కామ్ గోయింగ్ పీపుల్. మరి ఇందులో ఎవరిని అనుమానించాలో అర్థం కావటం లేదయ్యా. మామూలు సైనికుడి నుంచి మహానియంతగా ఎదిగి 3 వంతుల ప్రపంచాన్ని జయించి హిట్లర్ నాజీ చేత పొగిడించుకున్నవాడు హిట్లర్. అందుకే మన జెండా మీద కూడా స్వస్తిక్ వేశారు. సరిగ్గా మన నాయకుడు అలాగే ఇంతవాడు అంతవాడయ్యాడు. 6 కోట్ల ప్రజల హృదయాల్ని జయించిన సర్వాధికారిగా పార్టీ కార్యకర్తలందరి చేత పాదాభివందనం చేయించుకుంటున్నాడు. ఆ నియంత్రణ అంశాలని కలిసి అవతరించే మన కారణజన్ముడు ఈ బూడిద భీమారావు. సీఎం గారిని పీపీఎస్టీ వాళ్ళు కిడ్నాప్ చేశారు ఉదయం 7 గంటలకి. అవును సార్. సుబ్బారావు,
గ్లాస్ తీసుకోండి.